అందరికీ జై శ్రీరామ్. ఈరోజు నెల్లూరు నగరంలోని విఆర్సి సెంటర్లో ఛత్రపతి శివాజీ సేన ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని, ఒక రకంగా చెప్పాలంటే హిందువుల గాయపడినటువంటి నిరసన కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. ఎందుకంటే ఇటీవల కాలంలో హిందూ దేవీ దేవతలపైన హేళన చేయడం, హిందూ దేవీ దేవతలపైన వ్యంగ్యంగా మాట్లాడటం, ఆలయాల పవిత్రత పైన వ్యంగ్యంగా మాట్లాడటం ఎక్కువైపోతూ ఉంది. అయితే ఈరోజు హిందువుల డబ్బుతో, హిందువులు చూసేటువంటి సినిమాలతో పెరిగినటువంటి శరీరాన్ని, నోటిని పెంచుకున్నటువంటి ఒక ఆంబోతు, ఒక చీడ పురుగు, సమాజంలో ఒక ద్రోహిగా, సమాజ వ్యతిరేక శక్తిగా ఉన్నటువంటి పకోడి ప్రకాష్ రాజ్ ఈరోజు శ్రీరామచంద్రుడి పైన, అదేవిధంగా లక్ష్మణస్వామి పైన, రామాయణం పైన, హిందువులు ఎంతో పవిత్రంగా భావించేటువంటి మహాకావ్యమైనటువంటి రామాయణ గ్రంథం పైన కూడా అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈరోజు ప్రకాష్ రాజ్ కాదు, ప్రకాష్ యాంటోనీ రాయ్ అనేటువంటి వ్యక్తి క్రైస్తవుడిగా పుట్టి, ఆయన తల్లి ఒక క్రైస్తవురాలు. పాపం ఇటీవలే వాళ్ళ తల్లిగారు మరణించారు. ఎందుకు మరణించారా అంటే, ప్రకాష్ రాజ్ క్రైస్తవంలో పుట్టి ధైర్యంగా క్రైస్తవుడు అని చెప్పుకోలేక దొంగతనంగా బతుకుతూ, ఒకవైపు హిందీ దేవతలపైన వ్యాఖ్యలు చేస్తూ, మరోవైపు హిందుత్వం పైన విషం కక్కుతూ, మరోవైపు నాస్తికుండని చెప్పుకుంటూ ఈ చేసేటువంటి దుర్మార్గాల్ని చూడలేక వాళ్ళ తల్లిగారు పాపం ప్రకాష్ రాజు వల్లే మానసిక క్షోభతో చచ్చిపోయినటువంటి పరిస్థితి. ఈరోజు తల్లి చచ్చిపోయిన 3-4 రోజులకే ఈయన దేశం మీద పడి ద్వేషాన్ని వెళ్ళగొట్టడానికి భయపడ్డాడు. ఎందుకంటే ఇతను ఒక పిచ్చి పట్టినటువంటి పిచ్చి కుక్క, గజ్జి పట్టినటువంటి ఒక గజ్జి కుక్క, సమాజంలో హేయమైనటువంటి బతుకుతూ హిందువుల పైన పడి బతుకుతూ సినిమాలు కావాలా, సినిమాల్లో బొట్లు పెట్టుకోవాలా, సినిమాలో జై శ్రీరామ్ అనాలా, హిందువులు వేసే భిక్షతో వీడు బతుకు. కానీ హిందూ దేవీ దేవతల పైన మాట్లాడతారు, అనుచిత వ్యాఖ్యలు చేస్తారు, రామాయణాన్ని వక్రీకరిస్తారు. అరే ప్రకాష్ రాజ్, నీ జీవితంలో నీ బతుకు ఎప్పుడైనా కనీసం ఒక్కసారైనా రామాయణ గ్రంథాన్ని చదివావా అని అడుగుతా ఉన్నాం. ఈరోజు కనీసం రామాయణం ఎలా ఉంటుందో ముఖ చిత్రమైనా చూసావా రామాయణ గ్రంథాన్ని? కేవలం మనసులో ఒక విషయాన్ని పెట్టుకొని మిషనరీల కుట్రతో వెనకాల డబ్బులు ఇస్తూ ఉంటే మీడియా ముందుకు వచ్చి మీటింగులు పెట్టించి మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం, కేవలం ప్రకాష్ రాజ్ లాంటి నీచకమైన కుత్తేల గాళ్ళకి మాత్రమే కాదు, ఎవరైనా సరే హిందూ దేవీ దేవతల పైన, హిందూ సంస్కృతి పైన, హిందూ ఆలయాల పైన మాట్లాడితే చూస్తూ ఊరికినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు ఛత్రపతి శివాజీ సేన పిలుపునిస్తూ ఉంది, ప్రకాష్ రాజ్ లాంటి చీడ పురుగులు, పిచ్చి కుక్కలు ఎక్కడ కనిపిస్తే అక్కడ దేవశుద్ధి చేయమని చెప్పి కూడా ఈరోజు ఛత్రపతి శివాజీ సేన పిలుపునిస్తూ ఉంది. ఈరోజు ఎక్కడైతే హిందుత్వం అవమానించబడుతుందో, ఎక్కడైతే హిందూ ధర్మం అవహేళన చేయబడుతుందో అక్కడ అశాంతి నెలకొంటుంది, సమాజంలో సుస్థిరత దెబ్బతింటుంది, సామరస్యం దెబ్బతింటుందని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. హిందువులు ప్రపంచమంతా బాగుండాలని కోరుకున్నటువంటి ఏకైక ధర్మం సనాతన హిందూ ధర్మం. అటువంటి ధర్మాన్ని నాశనం చేయాలని చూసేటువంటి ఎవరికి కూడా పుట్టగతులు ఉండవని చెప్పి తెలియజేస్తూ, ప్రకాష్ రాజ్ గుర్తుపెట్టుకో, ఈరోజు నీకు నెల్లూరు నగరంలో శవయాత్ర చేసి తగలబెట్టాం. మరోసారి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే నీ ఇంటి మీదకి వచ్చి నీ ఇంటిని తగలబెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా ఛత్రపతి శివాజీ సేన తరపున తీవ్రంగా హెచ్చరిస్తూ, హిందువులారా మేలుకోండి, ఎక్కడో జరిగింది అని కూర్చుంటే రేపు నీకే జరగచ్చు. ఈరోజు ఒకవైపు లవ్ జిహాదులు, హిందూ ఆడపిల్లల్ని ఈరోజు ఏ దుస్థితిలోకి తీసుకోబోతా ఉన్నారో, చదువుకున్న కార్పొరేట్ సంస్థల్లో సైతం ఆడబిడ్డలకు రక్షణ లేనటువంటి పరిస్థితి. గమనించండి, మేలుకోండి, గలాన్ని విప్పండి. హిందువుల ఐక్యతే ఈ దేశానికి శ్రీరామ రక్ష అని నమ్మండి. హిందువుల ఐక్యత ఈ దేశానికే కాదు ప్రపంచానికి కూడా శాంతినిస్తుంది అని చెప్పి నమ్మమని చెప్పి ఛత్రపతి శివాజీ సేన బలంగా విశ్వసిస్తూ ఉంది. కాబట్టి హిందువులారా ఏకం కండి, కులాలని రాజకీయాలన్నింటినీ పక్కన పెట్టి హిందువుల ఏకగలం వినిపించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ప్రకాష్ రాజ్ లాంటి చెడ పురుగులు చాలా ఉన్నాయి, వాటన్నిటిని వేరేయడమే లక్ష్యంగా మేము భవిష్యత్తులో పనిచేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై శ్రీరామ్.